రాజమండ్రిలో మనకి శివరాత్రికి ఎంత హడావుడి ఉంటుందో ఈ కోట్లింగేశ్వర స్వామి వారి గుడి దగ్గర మీకు ఫుల్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మాత్రం అరేంజ్మెంట్ల దగ్గర నుంచి మీకు చూపించేస్తున్నానండి. హాయ్ అండి, మా రాజమండ్రిలో శివరాత్రికి అలా ఇలా ఉంటుందండి. పూజలైనా పునస్కారాలైనా అన్నదానమైనా ఏదైనా సరే నా ఒక రేంజ్లోనే ఉంటుంది. ఇప్పుడైతే మీకు అసలు ఫస్ట్ ఈ గోదావరి గట్ట దగ్గర రాజమండ్రిలో అరేంజ్మెంట్లన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. ముందరంతా కూడా స్నానాలకి వెళ్ళే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇసుక అయితే వేశారు. అంటే కొంచెం ఒక్కొక్క చోట గోదావరి నదులు అంటే మనం రెగ్యులర్గా వాడుతున్నవి అయితే ఇసుక వేస్తారు, వాడనివి అయితే కొంచెం బంకగా కూడా ఉంటుంది, అక్కడైతే ఊబిలు ఉంటాయి. అందుకని ఈ విధంగా ఇసుకతోటైతే అరేంజ్మెంట్లు అవి చాలా బాగా చేశారు. ఇంకో విషయం అండి, మనకి శివరాత్రి రోజున తెల్లవారుజామున స్నానాల దగ్గర నుంచి 2 దగ్గర నుంచే స్నానాలు అవి మొదలెట్టేస్తారండి. మా వీధిలో కొంచెం హడావిడి కూడా ఎక్కువే ఉంటుంది. పుష్కరాలకి కూడా అలాగే ఉంటుంది. ఈ శివరాత్రి రోజున కూడా అదే సేమ్ అలాగే ఉంటుంది. కార్తీక మాసంలో కూడా అలాగే ఉంటుందండి. రాముల వారే స్వయంగా క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ క్షేత్రం అయితే ఫేమస్ ఫస్ట్ రాజమండ్రిలో. ఈ రాజమండ్రి కోట్లింగేశ్వర స్వామి వారి ఇక్కడ గుడి దగ్గర నుంచి ఇదే గోదావరి గట్టున ఉమా మార్కండేయ స్వామి గుడి ఒకటి ఉంటుంది, విశ్వేశ్వర స్వామి వారి గుడి ఒకటి ఉంటుంది ఈ రాజమండ్రిలో. ఆ తర్వాత చివరికి మహాకాళేశ్వర ఆలయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే అరేంజ్మెంట్ల దగ్గర ఈ పిల్లలు స్నానాలు చేస్తున్నారు కదా, చేపలు ఏవో పట్టుకున్నట్టండి. బుల్లి చేపలు ఎంత బాగున్నాయి చూపిస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న నర్సరీ కూడా అరేంజ్ చేస్తారు మనకి. అంటే ఈ శివరాత్రి సందర్భంగా రెగ్యులర్గా ఉండదు. మేము అలాగే ఏవో మొక్కలు అయితే మేము తీసుకున్నాము. ఇంకా శివరాత్రి రోజున హడావుడైతే ఈ విధంగా మనకి కాలభైరవుడి గుడి ఒకటి ఉంటుంది మనకి. అంటే సో అక్కడ నాగదోషాలు ఉన్నా ఏదన్నా సరే వారాహి మాతది గుడి అయితే రీసెంట్గా పెట్టారండి. ఇక్కడ గుడి దగ్గర అయితే పొద్దున్నే వచ్చి దీపం పెట్టుకుంటారు, గుమ్మడికాయలో దీపం పెడుతూ ఉంటారు. ఈ గుడి దగ్గర అయితే ప్రతి అమావాస్య పౌర్ణానికి అయితే మీకు ఒక వీడియో కూడా పెడతానండి. ఎంత పెద్ద క్యూ ఉంటుందంటే చాలామంది అనమాట. అసలు ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ మెడికల్ క్యాంపు మనం అంటే ఏదైనా జాబు అని అనుకుంటాం. ఏ జాబు అంటే నాకు అన్నిటికన్నా కష్టమైంది ఏంటంటే ఒక సండే అని పండగ వస్తే వెంటనే డ్యూటీ. పోలీసులకి ఈ మెడికల్ క్యాంప్ వాళ్ళకి డ్యూటీలు కంపల్సరీ ఉంటాయండి. మనకి ఆ రోజున సెలవు కదా రావన్నా వాళ్ళు ఒప్పుకోరు. ఈ విధంగానే ఉంటాయి. అందరూ ఏదో హ్యాపీ లైఫ్ అని అనుకుంటూ ఉంటారు. ఈ రెండు మాత్రం చాలా కష్టం నిజంగాను. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చేసే పూజలు ఏంటంటే ఈవేళ అమావాస్య కదండి. అమావాస్య రోజున మన పెద్దవాళ్ళకి తర్పణాలు వదులుకోవడమైనా, అందరికీ వాళ్ళ పేర్లు చెప్పైనా పెట్టుకోవడమైనా సరే ఇలా అందరూ కూడా చాలామంది అయితే, అందులోనూ శివరాత్రి, చతుర్దశి, అమావాస్య 2 కూడా ఉండబట్టి ఈ విధంగా ఇక్కడికి వచ్చి గోదావరి దగ్గరికి వచ్చి పెట్టుకుంటున్నారు అందరూ. ఇప్పుడైతే ఇక్కడ నెక్స్ట్ అన్నదానం ఏమండి. మా రాజమండ్రిలో ఈ గోదావరి గట్టైనా సరే రాజమండ్రిలో ఎక్కడైనా ఏదైనా మెయిన్ స్నానానికి ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్. రాజమండ్రి వచ్చారు అంటే పండగలు ఏదైనా జరిగినా స్నానాలకి. అలాంటి ఈ స్నానాలకు వెళ్ళేటప్పుడు ఎవ్వరూ ఏది ఇబ్బంది పడకుండా ఇక్కడ ఫుడ్ అనేది ఈ లైన్లో కాదు కదా, మొత్తం ఈ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడా కూడా అమ్మరండి. అందరూ పంచి పెడతారు. మొత్తం పెద్దవాళ్ళకి ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ల దగ్గర నుంచి పిల్లలకి తినే ఐస్ క్రీమ్లు, రోజ్ మిల్క్ దగ్గర నుంచి బిస్కెట్లు, చాక్లెట్లు, ఇంకా మొత్తం సమస్తం గోధుమ నూక ప్రసాదాలు, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, మజ్జిగలు, ఇంకా అలా ఇలా లేదండి. ఆఖరికి మెడికల్ క్యాంపులో ఇచ్చే వీళ్ళకి ఏదైనా వస్తే కూడా మెడికల్ క్యాంప్ కూడా రెడీగా పెట్టారు. అంబులెన్స్ దగ్గర నుంచి ఇలా ఉంటాయండి అరేంజ్మెంట్లు అన్నీ కూడాను. అసలు ఈ పెట్టాలన్నా ఎవరికైనా ఏదైనా పెట్టాలంటే మా సైడ్ వాళ్ళు ఈ విధంగానే బాగా చేస్తారండి. ఇంకా నెక్స్ట్ సాయంత్రం అయ్యేసరికి మా వీధిలో రథం ఊరేగింపండి. ఇక్కడ రథం ఊరేగింపు ఎంత బాగుంటుందో తెలుసా. నేను చూడుకోసారి ధవళేశ్వరం రథోత్సవం ఊరేగింపుకి అయితే వెళ్ళాను. నెక్స్ట్ ఇక్కడైతే మాకు ప్రతి సంవత్సరం కూడా రథం ఊరేగుతుంది. రథం ఊరేగుతున్నప్పుడు కూడాను
ఒక ఆనవాయితీ ఉంటుంది. ఆ రథానికి సంబంధించిన ఒక ఇంటి పేరు వాళ్ళు ఎవరో ఉంటారండి, చెప్తూ ఉంటారు మా ఆయన గారు. మేము వాళ్ళని ఎప్పుడూ కూడా చూడలేదండి, చెప్పకపోవడం వాళ్ళు ఆ రథం లాగితే కానీ రథం కదలదుట. ఇక్కడ ఇదంతా కూడా చాలా బాగుంది. అసలు ఈ శివరాత్రి అనేది ఎందుకు చేసుకుంటారంటే, మహాశివుడు శివలింగ ఆకారంలో మన భూమి మీదకి ఉద్భవించింది ఈ రోజునేటండి. అందుకని శివరాత్రి చేసుకుంటారు. ప్లస్ మాఘమాసం అష్టమి చతుర్దశి తిథి శివరాత్రి జరుపుకుంటారు. ఇది ఫేమస్ అయిన ఇష్టమైన రోజుట. నెక్స్ట్ ఇదండి మా రాజమండ్రిలో ఇంకా పూజలు, ఈ విధంగా స్నానాలు, చుట్టుపక్కల ఏ ఊరి నుంచి వచ్చినా. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే పట్టిసీమ ఒకటి ఉంటుంది, అక్కడికి కూడా జనాలు చాలామంది అయితే వెళ్తూ ఉంటారు. ఫేమస్ టెంపుల్స్ కొన్ని ఉన్నాయి. రాజమండ్రిలోనే సారంగధర మెట్ట ఒకటి ఉంటుంది, క్వారీ మార్కెట్ దగ్గర ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్ అండి, బిజీగా ఉంటాయి. మీకు మొత్తం ఒక లిస్ట్ అయితే నేను ఎప్పుడో ఒకసారి ఫేమస్ టెంపుల్స్ అని లిస్ట్ పెడతాను. ఇప్పుడైతే ఇంకా ఈ అరేంజ్మెంట్లన్నీ కూడా మా రాజమండ్రిలో. నెక్స్ట్ ఈ రథం ఊరేగింపు, ఇంకా ఈ తీర్థం అన్నీ చాలా బాగున్నాయండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చింది, మనం మళ్ళీ సంవత్సరం వరకు కూడా గుర్తుండిపోయేటట్టుగా ఉంటాయండి.